డేస్లోనే ఇంటర్మీడియట్ కాలేజీ 10th క్లాస్ ఏజ్లోనే లవ్ అనే పేరుతోటి జీవితాల్ని ఆగం చేసుకున్న సిచ్యువేషన్ వస్తున్నది. తద్వారా చాలా మన దగ్గర చాలా ఎక్కువ పోక్సో కేసులు నమోదవుతున్నాయి. సో తెలిసి తెలియని ఏజ్లో చేసే చిన్న చిన్న తప్పుల కారణంగా చాలామంది జైలు పాలై జీవితాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఇది లవ్ అనే కాన్సెప్ట్ తోటి దీనికి లవ్ అనే పేరు పెట్టి మనం ఈ పని చేస్తే వారితో పాటు వారికి సహకరించిన వారి జీవితాలు కూడా ఆగమవుతాయి. కాబట్టి మంచిగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. సో జీవితంలో సెటిల్ అయిన తర్వాతనే వివాహాలు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని తాండాలలో ఎస్పెషల్ ఎందుకు చెప్తున్నారు, రెగ్యులర్గా అక్కడనే ఎక్కువ కేసులు వస్తున్నాయి మనకి, కాబట్టి మిన్న చేయాల్సి వస్తుంది. సో 18 సంవత్సరాలు పూర్తి కాక ముందుకే పెళ్లి చేయడం కోసం చాలా తొందరపడుతున్నారు. బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక తాండాలో ఒక పెళ్లి జరిగిన మాకు తెలిస్తే మేమందరం ఐసీడీఎస్ వాళ్ళు మేమందరం వెళ్ళేసరికి అమ్మాయిని అబ్బాయిని తీసుకొని పెళ్లి చేసి వేరే ప్లేస్లో వేరే ఊరికి పోయి పక్క మండలి పోయి పెళ్లి చేస్తే తర్వాత ఒక రోజు దొరుకుతారు కదా, దొరికిర్రు. అప్పటికి మేము కిడ్నాప్ కేసు చేసినాం ఫస్ట్, తర్వాత చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ చేసినాం. పెళ్ళైన తర్వాత జరగాల్సిన కార్యక్రమం జరిగినాయి, పోక్సో కేసు చేసినాం. తద్వారా ఏమైంది అంటే అబ్బాయి కుటుంబం నుంచి కానీ అదేవిధంగా అబ్బాయి కుటుంబంలో ఉన్న 6 మంది జైలుకు పోయారు. ఇప్పుడు ఆ కేసు ట్రయల్ నడుస్తుంది. ఆ కేసు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. వాళ్ళకు 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. అంటే 10 సంవత్సరాలు అబ్బాయి తండ్రి, 2 తల్లులు, చిన్నబాబులు 4, మొత్తం 6, 7 మొత్తం 7 జైల్లో ఉన్నారు. 7 కుటుంబం కంప్లీట్గా ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళ ఓపిక బట్టి ఒక 4 నెలలు అయితే అమ్మాయి మైనర్ తెలియదు. సో 4 నెలలు ఓపిక బట్టి పెళ్లి చేస్తే ఇలా పరిస్థితి రాకపోయేది. మరి ఎందుకు